కీర్తనల గ్రంథంలో నుండి 127వ అధ్యాయము, 128వ అధ్యాయము, 129వ అధ్యాయము చదువుకుంటున్నాము. పేజీ నెంబర్ 521. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము చదువుకుంటున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కలు వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. దేవుడి చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథంలో నుండి 129వ అధ్యాయము చదువుకుంటున్నాం. ఇజ్రాయేలు ఇట్లనుము, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగచేయచూ వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగచేయచూ వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా ఊపి మీద నా వీపు మీద దున్నిరి. వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలినైనను, పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. యెహోవా నామము మేము మిమ్ము దీవించుచున్నాము అని అనక ఇందురు. యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనక ఇందురు. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. బైబిల్లో నుండి ఇలాంటి వాక్యాలు చదివినిపించాలంటే ప్లీజ్ కింద కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. ఈ బైబిల్ రీడింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైననుగాక. ఆమేన్.